బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగ్ న్యూస్‌లో అయితే చూసేస్తున్నాం అనమాట. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఈగల్లీ వెయిట్ చేసేటటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా 'పుష్ప 2'. ఈ గ్యాప్‌లో 'కంగువా' వచ్చేస్తుంది అండ్ 'మట్కా' వచ్చేస్తున్నాయి. అయ్యి అని చెప్పి కొద్దిగా హైప్ తగ్గిద్దేమో అనుకున్నాను. ఒకసారి 'కంగువా' బుకింగ్స్ ఓపెన్ చేసి చూడండి, నిజంగా ఎవర్ గ్రీన్ కనపడుతుందనమాట. అసలు సూర్య అబ్బాయి సినిమా రావటం ఏంది, ఇంత ఎవర్ గ్రీన్ కనపడటం ఏంది నాకైతే అర్థం కావట్లా. మా దగ్గర అయితే బెనిఫిట్ షో వేస్తారేమో అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నిజంగా రేపే సినిమా అయితే రిలీజ్ ఉంది, కానీ హైప్ అయితే జీరో ఉందన్నమాట. ఎవడు టికెట్లు కూడా బుక్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత టాక్ బట్ అనమాట. ఇంకా మట్కా గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ అన్న ఇచ్చేటటువంటి స్పీచ్కి ఇక్కడ బుకింగ్స్కి అసలు సంబంధమే లేదు. అమెరికా మొత్తం మీద 40 టికెట్లు బుక్ అయ్యాయంట. మన దగ్గర కనీసం మ్యాక్సిమంలో మ్యాక్సిమం 10% కూడా బుకింగ్ అవ్వలేదనంట. సో ఈయన స్పీచ్ ఇచ్చేస్తాను కానీ ఈయన దగ్గర మ్యాటర్ లేదు అని చెప్పి అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో అందరి చూపు కూడా 'పుష్ప 2' మీదే ఉంది. మరి 'పుష్ప 2' నుండి మనం ఇగ్గల్లి వెయిట్ చేసేది ఏదైనా ఉందంటే ఐటమ్ సాంగ్ అనమాట. ఎందుకంటే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్సింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన మరియు డాన్సింగ్ క్యూన్ కలిసి శ్రీలీల కలిసి అయితే నటించబోతున్నారు. దీని గురించి ఒక స్పెషల్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఈ సమంతాని తీసుకోవాల్సి ఉందంట. ఎందుకు తీసుకోలేదనంటే ఇప్పుడు పార్ట్ 1లో అదే సమంత, పార్ట్ 2లో అదే సమంత అంటే ఆడియన్స్కి బోర్ కొట్టింది అనేటటువంటి ఉద్దేశంతో ఆమెనైతే తీసుకోలేదు అనంట. అది కాక ఇప్పుడు మనం గుంటూరు కారం సినిమాలో చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు చాలాసార్లు అంటారు కదా, ఏంది డ్యాన్స్ ఎట్టేస్తుంది, ఏమితో ఏ హీరో అయినా డ్యాన్స్ వేయాలంటే తాట ఊడిపోద్ది అనేటటువంటిది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో తెలియజేసిండు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలియజేసిండు. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి మన అల్లు అర్జున్ ఇది కోరి శ్రీలీలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో నేను తనతో డ్యాన్స్ చేయగలనా లేనా అనేటటువంటిది మన స్టైలిష్ స్టార్ అయితే బాగా ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట. మీకు ఇంకో షాక్ న్యూస్ తెలుసా, 'పుష్ప పార్ట్ 1'కి సమంత అంటామా పాట అనేటటువంటికి చేసిందనమాట. తనకి 5 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ శ్రీలీలగా చూసుకున్నట్లయితే 1.5 2 కోట్ల మధ్యలోనే ఇవ్వడం జరిగిందనమాట. అదేంటి బ్రో, మన సమంతకి అయితే 5 కోట్లు ఇచ్చారు, మరి తనకెందుకు 2 కోట్లు ఇచ్చారు అని అంటే ఇక్కడ కొన్ని మ్యాజిక్స్ ఉన్నాయి అనమాట. సమంత స్టార్డమ్ వేరు, శ్రీలీల స్టార్డమ్ వేరు. శ్రీలీల సినిమా తీసింది కానీ అంత భయంకరమైనటువంటి హిట్లు అయితే రాలా, కానీ సమంత తీసినటువంటి ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్. తను చూడడానికి ఎగబడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ శ్రీలీలను చూసినట్లయితే అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఒక యాంగిల్లో అబ్బాయిలాగా కానొస్తుంది అని చెప్పి కొంతమంది అంటారు, ఒక్కొక్క యాంగిల్లో అసలు బాగోదు అని చెప్పి కూడా కొంతమంది అంటారు, ఒక్కొక్క యాంగిల్ ఇంకా పొట్టిగా ఉంటుంది, ఏమని చూస్తే ఏముందిరా అనేటటువంటి ఫీలింగ్తో ఆమెకైతే అంత డిమాండ్ లేదంట. సో ముందైతే వేరే వేరే హీరోయిన్ అప్రోచ్ అయ్యారు, వాళ్ళైతే ఒక్కొక్కట్లో 5 కోట్ల కన్నా ఎక్కువగానే అడిగానంట. ఇక లాభం లేదురా అని చెప్పి శ్రీలీలను అయితే పెట్టడం జరిగింది. సో మన అల్లు అర్జున్కి తాట ఊడిపోద్దా, మరి అల్లు అర్జునే శ్రీలీల తాట తీస్తారా అనేటటువంటిది ఐటమ్ సాంగ్ వచ్చాకైతే మనం మాట్లాడుకోవాలన్నమాట. సో ఇంకా ఈ సాంగ్ కోసం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టడం జరిగిందంట. ఆ ట్యూన్ ఉంటుందంట, మామూలు ఉంటుందంట, మ్యాక్సిమం ఇచ్చబడేసిందంట. మరి తమనిచ్చిండ డిఎస్పీ ఇచ్చిందంటే మ్యాక్సిమం డిఎస్పీయే దానికైతే ట్యూన్ అయితే ఇచ్చేసిందంట. మన ఓన్లీ బీజిఎంఏ తమనైతే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ సాంగ్ చూసుకున్నట్లయితే ఎల్లుండి ప్రోమోన్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అన్ని వీలైతే రేపైతే అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఎల్లుండి అయితే ప్రోమోన్ రిలీజ్ చేస్తారు. ఇంకొక 2 డేస్లో మన ముందు అయితే సాంగ్ వచ్చేస్తే, లేదా ట్రైలర్ తర్వాత అయితే ఐటమ్ సాంగ్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనమాట. అదేంటి 'పుష్ప పార్ట్ 1'లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 5-6 సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇందులో 3 ఉంటాయింది. ఇప్పుడు 'పుష్ప' టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు, ఆ తర్వాత 'సామి' సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకా ఐటమ్ సాంగ్ ఒకటే. ఇంకా మధ్యలో ఏమి లేవంటే మధ్యలో కూడా ఒక సాంగ్ ఉందంట, అది 'పుష్ప' గాడు ఎదిగేటటువంటి తీరు. అండ్ మొత్తం మీద 4 సాంగ్లోనే లేదా ఈ 3 సాంగులతోనే సినిమాని అయితే ఫినిష్ చేస్తానంట. ఈ సినిమా ఏదైతే ఉందో ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతుంది, మధ్యలో సాంగులు పెట్టి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదంట. అండ్ అది కాక లాస్ట్ 20 నిమిషాలు అయితే ఫుల్ హైప్ ఉంటుందంట. అదంతా కూడా ఇప్పటిదాకా అల్లు అర్జున్ జీవితంలోనే అలాంటి క్లైమాక్స్ తెలియదు అని చెప్పి తానైతే తెలియజేయడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కడి చూపు కూడా ఖచ్చితంగా 'పుష్ప' మీద. 'పుష్ప పార్ట్ 1'కి నేషనల్ అవార్డు వచ్చింది, మరి పార్ట్ 2కి అల్లు అర్జున్కి ఆస్కార్ అవార్డు వస్తుందా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరు ఐటమ్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారా, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? అది కాక 'కంగువా' సినిమాని కొద్దిగా డాకండి, దయచేసి వెళ్ళండి. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ ట్రైలర్ సూర్యాబాయ్ అయినప్పటికీ ఎవరు డాకపోవడం అయితే గమనార్హం. ఇదైతే నాకు కొద్దిగా షాకింగ్గా అనిపించింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.